హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రవీణ్ టాక్స్. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. సో ఈరోజు మనము ఏదైతే టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ నాట్ ఫేస్ లిఫ్ట్ నెక్స్ట్ జెన్ రిలీజ్ కాబోతుందండి. దాని గురించి మాట్లాడదామని ఒక 2 minutes మాట్లాడదామని వీడియో చేయడం జరుగుతుంది. సో టాటా టియాగో ఏదైతే ఉందో అండి, అది ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్. టాటా నిలబెట్టినటువంటి వన్ ఆఫ్ ద వెహికల్ టాటా టియాగో అని చెప్పొచ్చు. టియాగో తర్వాత టిగర్ అని, నెక్సాన్ అని ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. అన్ని బండ్లు చాలా సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ అయిపోయాయి. టాటాని ఎక్కడో పెట్టాయి, అది చాలామంది తెలుసని అనుకుంటున్నాను. ఎస్, మనం కమింగ్ టు ఈరోజు నెక్స్ట్ జెన్ గురించి మాట్లాడుకుంటే, ఇది 28th రోజు టాటా అఫీషియల్గా రిలీజ్ ప్లాన్ చేసిందండి. ఆ 28 రోజున మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ స్పెక్యులేషనే. ఓకే, మోస్ట్లీ ఏంటంటే ఆల్రెడీ రూమ్ అంటే ఇన్ సోర్సెస్ ప్రకారము థింగ్ ఏమంటారు దాన్ని ప్రిడిక్ట్ చేసినాయండి. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మన టాటా టియాగోలో కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. సో నేను చూస్తే మీరు ఆల్రెడీ ఏదైతే టీజర్ ఉందో టాటా అఫీషియల్గా లాంచ్ చేసిన టీజర్ని మీకు ఇక్కడ వీడియోలో పెడుతున్నాను పైన చూడండి. టాటా టియాగో చాలా సింప్లీ సూపర్బ్ అండ్ మోడర్న్గా కనబడుతుందండి. యాజ్ నేమ్ సజెస్టెడ్ నెక్స్ట్ జెన్. మీరు చూస్తే చాలా అలాగే కనబడుతుందండి. మీకు ఏదైతే బంపర్ ముంగట ఏదైతే మన బోనెట్ దగ్గర ఉందండి, అది ఆల్రెడీ గ్రిల్ ఏదైతే కింద ఉంటుందో అది ఎస్యూవీ ఫీల్ ఇచ్చేటట్టు ఇచ్చాడు. దో ఇట్ ఈస్ నాట్ ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ మీకు వెనకాల కొంచెం చూస్తే ఆల్రెడీ చిన్న వెహికల్ కనబడుతుంది, బట్ ఆ లుక్స్ మటుకు ది బెస్ట్ ఉన్నాయి. అండ్ సిటీ డ్రైవ్లో ఈవీ వెహికల్ చాలా కంఫర్ట్గా యాజ్ లైక్ ఆటో ఎక్కడెక్కడ ఖాళీ దొరికితే అక్కడ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే టాటా టియాగో కంటే బెస్ట్ బండి లేదండి. కామెట్ ఇలాంటివి ఉన్నాయి, బట్ కామెట్ గురించి తెలిసిందే. అది చూడనీకి ఎంత ఉంటుంది, దానికి కొంచెం సేఫ్టీ అంత అనిపించదు నా పర్సనల్ ఒపీనియన్. ఈ టియాగో అయితే ఆ కార్ ఫీల్ వస్తుంది, ఫుల్ కార్ ఫీల్. అండ్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అన్నీ జస్టిఫైడ్. కార్టెక్ ఫీచర్స్, రేర్ ఏసీ, ఫ్రంట్ ఏసీ, స్పీకర్స్ అండ్ ఏమంటారు డాష్ బోర్డు, ఎన్హాన్స్డ్ ఫీచర్స్, ఏమంటారు మన యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్, వైర్లెస్, ఎవ్రీథింగ్. అంటే మీరు కొనే రేంజ్ని బట్టి ప్రతీది టియాగోలో వచ్చేస్తుంది. చూడనీకి చిన్నగా ఉన్నా చేసే పని పెద్దగానే ఉంటుందండి. అంటే పెద్దగానే ఉంటుందంటే దాని రీజన్ ఏంటి అంటే మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్కి ఒక నాకు తెలిసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మినిమం 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేస్ వేరియంట్ నుంచి అలా వెళ్తుంది. ఒక 9 lakhs 10 lakhs పెట్టుకుంటే మీకు మిడ్ వేరియంట్లో ది బెస్ట్ వెహికల్, ది బెస్ట్ ఫ్యూచర్స్ దొరికే ఛాన్సెస్ ఉంది మీరు కంఫర్ట్గా వెళ్ళాలనుకుంటే. నాట్ ఓన్లీ సిటీ డ్రైవ్, మీరు ఒక 100 kilometers డ్రైవ్ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా డ్రైవ్ చేయొచ్చండి. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ 240 to 300, 260 to 300 ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ రియల్ రేంజ్ 200 అలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ వాడు నెక్స్ట్ జెన్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ జెన్ ఇస్ నథింగ్ బట్ బ్యాటరీ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ సేఫ్టీకి వస్తే టాటా పెట్టింది పేరు ఫర్ సేఫ్టీ కాబట్టి, అందరు ఐరన్ అంటారు, లోహా అంటారు, ఏదో అంటారు కాబట్టి అని కాదు, నేను ఆల్రెడీ వాడాను. సో డెఫినెట్గా అది సేఫ్టీలో ది బెస్ట్. అదే 4 star ఎన్కాబ్ రేటింగ్ తోటే వస్తుంది. సో ఇది ఇంకా 5 star వస్తే ఇంకా అన్డౌటెడ్లీ ఇంకా సూపర్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 360 డెగ్రా కెమెరాస్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే సోర్సెస్ నుంచి డిస్కషన్లో ఉన్నాయి. సో ఈ ఫ్యూచర్స్ అన్నీ మీకు పెట్టే అమౌంట్కి డెఫినెట్గా వాల్యూ అవుతుంది. అండ్ ఇంకోటి అండి, లైఫ్ టైం బ్యాటరీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు నాకు తెలిసి. అది ఇస్తే మటుకు గేమ్ చేంజర్. ఎందుకంటున్నామంటే పంచ్లో ఇచ్చేసాడు అండ్ నెక్సాన్లో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తే పీపుల్ హూ లుకింగ్ ఫర్ ది పంచ్ ఇంకొంచెం అక్కడ 2 లక్షలు ఎందుకు పెట్టాలి, 3 లక్షలు అని చెప్పేసి దీనికి వెళ్తాడు బెస్ట్ వేరియంట్కి. సో ఆ విధంగా మీకు మోస్ట్లీ వారంటీ ఇవ్వకపోవచ్చు, మేబీ బ్యాస్ ఆడే ఛాన్సెస్ ఉన్నది, బ్యాటరీ సర్వీస్ అని అనుకుంటున్నాను. సో లెటస్ సీ ఏమేమి రిలీజ్ చేస్తాడో. మాకు 28th రిలీజ్ అవుతుంది. బట్ ఎవరైతే టాటా టియాగో ఈవీ కొనాలనుకుంటున్నారు, ఆ పంచ్ కూడా కొనాలనుకుంటున్నారు, జస్ట్ వెయిట్ ఫర్ 3 to 4 more days సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు రిక్వైర్మెంట్ బట్టి చూసుకోవచ్చు. బట్ నా సలహా ఏంటంటే ఒక 100 kilometers మీరు వన్ గో కాదు, మొత్తం 200 kilometers అప్ అండ్ డౌన్ 200 kilometers రేంజ్లో మీరు ఎవ్రీడే పోవాలనుకుంటే, మీరు బడ్జెట్లో చూసుకుంటే డెఫినెట్గా టియాగో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, నాట్ వన్ ఆఫ్ ది ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పగలుగుతాను బడ్జెట్లో చూస్తే. ఇంకా హయ్యర్ రేంజ్లో అయితే చాలా ఉన్నాయి అండ్ లగ్జరీ సెగ్మెంట్లో చాలా ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు దీనికి సంబంధించిన కానీ ఈవీకి సంబంధించిన కానీ ఏమన్నా క్లారిటీ కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, బయింగ్ అప్పుడు ఏమేమి అడగాలి, అలాంటి విషయాలు ఉంటే మీరు నాకు డైరెక్ట్ DM చేయండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.